సో ఇక్కడ మనకి రిడక్షన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫామ్ టు కెనానికల్ ఫామ్. సో కెనానికల్ ఫామ్ అన్న నార్మల్ ఫామ్ అన్న ఒకటే, కాబట్టి మనం క్వాడ్రాటిక్ ఫామ్ నుంచి కెనానికల్ ఫామ్ కి ఎలా రెడ్యూస్ చేయాలి అనేదే ఈ మెథడ్ అన్నమాట. సో దీంట్లో కొన్ని స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ వైజ్ వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఇక్కడ క్వాడ్రాటిక్ ఫామ్ ఇస్తాడు, అంటే ఒక ఈక్వేషన్ ఇస్తాడు. ఆ ఈక్వేషన్ నుంచి మనం ఫస్ట్ మ్యాట్రిసెస్ రాయాలి. ఈక్వేషన్ నుంచి మ్యాట్రిసెస్ రాయడానికి మనం ఒక ఫార్మేట్ ఫాలో అవ్వాలి. ఆ ఫార్మేట్ ఏంటంటే ఎక్స్ వై జెడ్ అగైన్ ఎక్స్ వై జెడ్. సో మల్టిప్లై చేయండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ వై ఎక్స్ వై. డిఫరెంట్ టర్మ్స్ వచ్చినప్పుడు 2తో డివైడ్ చేయండి. ఎక్స్ ఇంటూ జెడ్ ఎక్స్ జెడ్ బై 2. నెక్స్ట్ వై ఇంటూ ఎక్స్, డిఫరెంట్ టర్మ్స్ వచ్చినప్పుడు బై 2 చేద్దాం. ఈ లేట్ గా జాయిన్ అయ్యే వాళ్ళ వల్ల క్లాస్ డిస్టర్బ్ అవుతుంది, రూమ్ క్లోజ్ చేసేస్తే పోద్ది. నేను ఇక్కడ రాయిస్తున్నప్పుడు మీరు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా పెన్ ఆగిపోతుంది. ఎక్స్ వై బై 2, నెక్స్ట్ వై ఇంటూ వై వై స్క్వేర్. సేమ్ ఫంక్షన్ వచ్చినప్పుడు బై 2 చేయొద్దు. వై ఇంటూ జెడ్ వై జెడ్, డిఫరెంట్ ఫంక్షన్స్ మల్టిప్లికేషన్ లో వచ్చినప్పుడు బై 2 చేయండి. నెక్స్ట్ జెడ్ జెడ్ ఇంటూ ఎక్స్, ఆర్డర్లో రాద్దాం. ఎక్స్ జెడ్ జెడ్ ఇంటూ వై వై జెడ్, డిఫరెంట్ టర్మ్స్ కాబట్టి బై 2. ఇక్కడ కూడా అగైన్ బై 2. జెడ్ ఇంటూ జెడ్ జెడ్ స్క్వేర్. అంటే ఓన్లీ డయాగ్నల్ ఎలిమెంట్స్ మాత్రమే మనకు బై 2 రావు. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్లు వస్తాయి. రిమైనింగ్ అన్ని టర్మ్స్ కూడా బై 2 వస్తాయి. ఈ ఫార్మేట్ లో రాసుకుంటే మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఫామ్ అనేది ఫస్ట్ మ్యాట్రిక్స్ ఫామ్ లో కన్వర్ట్ అవుతుంది. ఇది స్టెప్ 1. మనం చేయాల్సింది ఏంటంటే ఒక్కోసారి టర్మ్స్ ఇక్కడ x1 x2 x3 అని ఇస్తాడు. x1 x2 x3 ఇస్తాడు. ఇక్కడ కూడా మీరు x1 x2 x3 తీసుకొని మల్టిప్లై చేసుకోండి. x1 ఇంటూ x1 x1 స్క్వేర్ బై 2 అవసరం లేదు. x1 ఇంటూ x2 x1 x2 బై 2 అలా చేసుకోండి. వేరియబుల్స్ కన్వర్ట్ చేసినా మీరు రాయగలిగేటట్టు ఉండాలి. సో దిస్ ఈస్ ది ఫస్ట్ ఫార్మేట్. ఇచ్చిన క్వాడ్రాటిక్ ఫామ్ ని కెనానికల్ ఫామ్ లో ఇలా మార్చుకోవాలి. ఫార్మేట్ ఎలా తీసుకోవాలి మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. మనకి ఇచ్చిన ప్రాబ్లం లో వేరియబుల్స్ కనుక ఎక్స్ వై జెడ్ లో ఉంటే ఎక్స్ వై జెడ్, ఇక్కడ కూడా ఎక్స్ వై జెడ్ మల్టిప్లై చేయండి. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్. స్క్వేర్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం బై 2 రాదు. ఎక్స్ ఇంటూ వై ఎక్స్ వై బై 2, ఎక్స్ ఇంటూ జెడ్ ఎక్స్ జెడ్ బై 2. డిఫరెంట్ టర్మ్స్ వచ్చినప్పుడే బై 2 వస్తుంది. నెక్స్ట్ వైతో మల్టిప్లై అయ్యండి. వై ఇంటూ ఎక్స్, ఆర్డర్ రాద్దాం. డిఫరెంట్ టర్మ్స్ కాబట్టి ఎక్స్ వై బై 2, వై ఇంటూ వై వై స్క్వేర్. సేమ్ ఫంక్షన్ వచ్చింది కాబట్టి బై 2 రాయకూడదు. వై ఇంటూ జెడ్ వై జెడ్ బై 2. అండ్ లాస్ట్ టర్మ్స్ జెడ్ ఇంటూ ఎక్స్, ఆర్డర్ రాస్తే ఎక్స్ జెడ్ బై 2, జెడ్ ఇంటూ వై వై జెడ్ బై 2, జెడ్ ఇంటూ జెడ్ జెడ్ స్క్వేర్ బై 2. సో అలా రాయాలి. లేదు ఒకవేళ మన ఫార్మేట్ ఇక్కడ x1 y1 z1 ఇస్తే దాంట్లోనే తీసుకోండి. దిస్ ఈస్ కాల్డ్ స్టెప్ 1. ఫస్ట్ క్వాడ్రాటిక్ ఫామ్ నుంచి కెనానికల్ ఫామ్ లోకి మనం ప్రాబ్లమ్ ని కన్వర్ట్ చేయాలి అంటే ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఇది. ఏంటిది? రైట్ క్వాడ్రాటిక్ ఫామ్ టు మ్యాట్రిక్స్ ఫామ్.
మ్యాట్రిక్స్ ఫామ్లోకి రాయండి. ఏది నేను చెప్పిన ఫార్మాట్ యూజ్ చేసుకోండి. సెకండ్ స్టెప్ ఏం చేయాలి అంటే ఫైండ్ లేదా రైట్ అనండి, రైట్ ది ఇక్కడ మ్యాట్రిక్స్ ఫామ్ క్యాపిటల్ ఏ తీసుకోండి. రైట్ ది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఒక క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాయండి. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి? ఏ మైనస్ లాంబ్డా ఐ ఈక్వల్ టు 0. అంటే ఓన్లీ డయాగ్నల్ ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే మైనస్ లాంబ్డా చేసి మిగతా ఎలిమెంట్స్ యాజ్ యూజువల్ గా ఉంచి దీన్ని డేటా ఫైండ్ అవుట్ చేస్తే వచ్చే వాల్యూవే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. సో ఆఫ్టర్ రైటింగ్ ది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దట్ ఐగన్ వాల్యూస్. నెక్స్ట్ ఏం చేయాలంటే ఫైండ్ ఐగన్ వాల్యూస్ అండ్ వెక్టర్స్. ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేయండి. స్టెప్ 4, ఐగన్ వెక్టర్స్ అన్నిటిని ఒక మ్యాట్రిక్స్ లో రాయండి. రైట్ ఆల్ ఐగన్ వెక్టర్స్ ఇన్ ది సింగిల్ మ్యాట్రిక్స్. దట్ మ్యాట్రిక్స్ నేమ్ యాజ్ మోడల్ మ్యాట్రిక్స్. మోడల్ మ్యాట్రిక్స్ పి. ఇక్కడ క్యాప్ లో ఐగన్ వెక్టర్స్ అన్ని రాస్తారు. ఇక్కడికి 4 స్టెప్స్ అయినాయి. మనకి ప్రాబ్లంలో కానీ నార్మలైజేషన్ అని కనిపించిన క్వశ్చన్ లో సెంటెన్స్ లో ఎక్కడైనా కానీ, లేదు ఆర్థోగనల్ అని కనిపించిన, నార్మలైజేషన్ ఆర్థోగనల్ అని కనిపిస్తే ఎడిషనల్ గా మీరు ఇంకో వర్క్ చేయాల్సి వస్తుంది. ఏంటంటే అది నార్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో క్యూ ఈక్వల్ టు మీ దగ్గర x1 ఉంటుంది, దానికి నార్మ్ x1 కట్టాలి. అంటే రూట్ ఆఫ్ దట్ ఎలిమెంట్స్ అనమాట. x2 ఉంటుంది, ఇదంతా మ్యాట్రిక్స్, నార్మ్ x2 కట్టాలి. x3 ఉంటుంది, నార్మ్ x3 కట్టాలి. సో ఇది ఎప్పుడు ఫైండ్ అవుట్ చేయాలంటే మీ క్వశ్చన్ లో నార్మలైజేషన్ కనిపించిన, మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ అని కనిపించిన, ఆర్థోగనల్ అని కనిపించిన ఖచ్చితంగా క్యూ అనే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అవి ఏమి కనిపించకపోతే మీకు క్యూతో పని లేదనమాట. ఓకే, పీతోనే సరిపోతుంది. సో క్యూ కానీ క్యూ కానీ ఇది అడిషనల్ వర్క్ క్యూ అనేది. ఆఫ్టర్ రైటింగ్ క్యూ తర్వాత పి అయితే పి, క్యూ అయితే క్యూ, లాస్ట్ మనం ఏం చేస్తాము అంటే స్టెప్ నెంబర్ 5 ఇది. 5లో ఏ కానీ బి కానీ తీసుకున్నాం అంటే 4లో 5 తీసుకోండి. 5 వచ్చేప్పటికి ఫస్ట్ అయితే పి ఇన్వర్స్ ఏపీ ఈక్వల్ టు డి అని చెప్పాలి. షో దట్ పి ఇన్వర్స్ ఏపీ ఈక్వల్ టు డి. డి అంటే డయాగ్నల్ మ్యాట్రిక్స్ అన్నమాట. మనకి ఏవైతే ఐగన్ వాల్యూస్ వచ్చినాయో ఐగన్ వాల్యూస్ డయాగ్నల్ లో ఉండి మిగతా ఎలిమెంట్స్ అని 0 అయితే దాన్ని డయాగ్నల్ మ్యాట్రిక్స్ డి అంటాం. లేదు మనం క్యూలో రాయాల్సి వచ్చింది అనుకో, క్యూలో రాయాల్సి వస్తే ఇలా రాయాలి, ఆర్ క్యూ ఇన్వర్స్ ఏక్యూ ఈక్వల్ టు డి. ఒకవేళ క్వశ్చన్ లో కనుక ఆర్థోగనల్ అని అడిగాడు అనుకో, ఆర్థోగనల్ అని అడిగితే క్యూ ఇన్వర్స్ ప్లేస్ లో క్యూ ట్రాన్స్పోజ్. ఎందుకంటే క్యూ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ట్రాన్స్పోజ్ అనే కండిషన్ ఆర్థోగనల్ కండిషన్. క్యూ ఇన్వర్స్ ఈక్వల్ టు క్యూ ట్రాన్స్పోజ్ అంటే ఆర్థోగనల్ అని. ఆర్థోగనల్ అని కనుక మీ క్వశ్చన్ లో కనిపిస్తే క్యూ ట్రాన్స్పోజ్ ఏ క్యూ ఈక్వల్ టు డి చెప్పాలి. లేదు పీలో చెప్పాల్సి వచ్చింది అనుకో, పి ట్రాన్స్పోజ్ ఏపీ ఈక్వల్ టు డి అని చెప్పాలి. ఆర్థోగనల్ అని కనిపిస్తే కండిషన్ ఇన్వర్స్ అలా ట్రాన్స్పోజ్ అవుతుంది. యాక్చువల్ గా ట్రాన్స్పోజ్ ఈజీయా ఇన్వర్స్ ఈజీ అంటే ట్రాన్స్పోజే ఈజీ. Transpose to convert the rows into columns or columns into rows. But a P inverse equal to, so what is the formula of P inverse? P inverse equal to, first we have to find the det A, 1 by det A and adjoint A. So P అయితే 1 by det P, adjoint P value find out చేయాలి. సో ఆర్థోగనల్ ఇస్తేనే మనకి ఈజీ అనమాట. ఓకే, ఆర్థోగనల్ జస్ట్ ట్రాన్స్పోజ్ ది matrix of P or transpose the matrix of Q. సో ఇక్కడికి మనకి డి అనేది వస్తుంది. దీన్ని ఈ డి అనే మ్యాట్రిక్స్ ని మనం ఏమంటాం కెనానికల్ ఫామ్ అంటాం. కెనానికల్ ఫామ్ ఆర్ నార్మల్ ఫామ్ ఇంకో పేరు. సో క్వాడ్రాటిక్ ఫామ్ టు కెనానికల్ ఫామ్ ఎక్కడ కంప్లీట్ అవుతుంది? ఎప్పుడైతే మీరు పి ఇన్వర్స్ ఏపీ ఈక్వల్ టు డి కానీ పి ట్రాన్స్పోజ్ ఏపీ ఈక్వల్ టు డి కానీ రాస్తారో అప్పుడే మీకు క్వాడ్రాటిక్ ఫామ్ అనేది కెనానికల్ ఫామ్ లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఈ తర్వాత మిగతాది ఏం చేయాలి అంటే అవన్నీ ఎడిషనల్ వర్క్స్. ఎడిషనల్ గా ఇంకా ఏం చేయాల్సి వస్తుంది అంటే వాడు క్వశ్చన్లు అడిగితేనే చేయాలి, లేకపోతే అవసరం లేదు. ఏమేమి ఉంటుంది ఎడిషనల్ గా అడగడానికి ఛాన్స్? ర్యాంక్ అడుగుతాడు,
రెండోది ఇండెక్స్ అడుగుతాడు, మూడోది సిగ్నేచర్ అడుగుతాడు, నాలుగోది నేచర్ అడుగుతాడు, ఐదోది మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ అని కూడా అడుగుతాడు. ఈ 5 కూడా ఎడిషనల్ వర్క్స్ అన్నమాట. అంటే మనకి ఏవైతే అడుగుతున్నాడో వాటిని మాత్రమే మనం చూపిస్తే సరిపోతుంది. ఇప్పుడు 1 బై 1 వీటికి డెఫినేషన్స్ ఏంటో రాస్తాం. ర్యాంక్ అంటే ఏంటి? క్వాడ్రాటిక్ ఫామ్ టు కెనానిక్ ఫామ్ ఎన్ని స్టెప్స్ లో చేస్తాం మనం? 5 స్టెప్స్ లో చేస్తాం. స్టెప్ 1 ఏంటి? రైట్ ది క్వాడ్రాటిక్ ఫామ్ ఇంటూ మ్యాట్రిక్స్ ఫామ్. మీకు ఫార్మాట్ చెప్పాక అది. సెకండ్ స్టెప్ ఏంటి? రైట్ ది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ A, modulus of A minus lambda equal to 0, and find the eigenvalues and eigenvectors of the matrix A, and write all eigenvectors in the model matrix P. In the given problem states matrix representation or orthogonalization or normalization, we have to calculate Q. So how to find Q matrix? Find each eigenvector as a norms. ప్రతి ఐగన్ వెక్టర్ కి నామ్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ నామ్స్ ని మనకు వచ్చిన ఐగన్ వెక్టర్ తో డివైడ్ చేస్తే వచ్చేదే క్యూ. సో ఫైనల్ ఆన్సర్ క్వాడ్రాటిక్ ఫామ్ టు కెనానికల్ ఫామ్. వాట్ ఈస్ ది క్వాడ్రాటిక్ ఫామ్ టు కెనానికల్? కెనానికల్ ఫామ్ definition is Q transpose or Q inverse. Q inverse AQ equal to D. Suppose in the given statement contains orthogonal word. మనకి ఇచ్చిన స్టేట్మెంట్ లో ఆర్థోగనల్ వర్డ్ కనుక ఉంది అంటే రీప్లేస్ ఇన్వర్స్ బై ట్రాన్స్పోజ్. సో Q transpose AQ equal to D. So we have to calculate in left hand side values Q transpose AQ and multiplying each 3, then we getting the resulting matrix D. So what is D? D is a diagonal matrix. The diagonal matrix contains diagonal elements are eigenvalues and the remaining all elements are zeros. Only diagonal elements మాత్రమే eigenvalues ఉండి మిగతా వాల్యూస్ అన్ని జీరోస్ అయితే అదే మనకు కావాల్సిన diagonal matrix. So after finding these 5 steps, so completely convert the quadratic form to canonical form. Here some additional work is available, that is rank, index, signature, nature, matrix representation. So I am explaining the additional part of rank. So how to write the rank? We know that rank, the symbol is small r, the number of non-zero rows in D, number of non-zero rows in D. So D is a canonical form. After finding that canonical form D, we have to calculate the number of non-zero rows in D, that is called the rank. మనకు వచ్చిన D లో non-zero rows ఎన్నో కౌంట్ చేస్తే అదే ర్యాంక్ D అవుతుంది. నెక్స్ట్ ఇండెక్స్. ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ non-zero rows దేంట్లో మనం క్యాల్కులేట్ చేసిన డీలో. ఇండెక్స్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ ఇన్ డి. డిలో ఎన్నైతే పాజిటివ్ టర్మ్స్, డి కంటైన్స్ ఓన్లీ ఐగన్ వాల్యూస్ యాజ్ ఏ ప్రిన్సిపల్ డయాగ్నల్ అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆర్ జీరో. డి అంటే ఏంటి? ఐగన్ వాల్యూస్ కంటైన్ చేస్తుంది. ఆ ఐగన్ వాల్యూస్ మాత్రమే ఉంటాయి, మిగతాని జీరో. ఐగన్ వాల్యూస్ లో ఎన్ని ఐగన్ వాల్యూస్ పాజిటివ్, ఎన్ని నెగిటివ్, నెగిటివ్ పక్కన పెట్టండి, ఎన్ని అయితే పాజిటివ్ ఉంటాయో అదే ఇండెక్స్. సపోజ్ మనకు వచ్చిన ఐగన్ వాల్యూస్ 2,2,0 అనుకో. సో నెంబర్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ ఇక్కడ ఎన్ని? 2నే. లేదు మీకు వచ్చిన ఐగన్ వాల్యూస్ కనుక 1,3,0 అనుకో. సో ఎన్ని పాజిటివ్ టర్మ్స్ వచ్చినాయి దీంట్లో అంటే ఓన్లీ 2 టర్మ్స్. సో ఇండెక్స్ 2 అవుతుంది. ఒకవేళ ఈ లాస్ట్ ఎలిమెంట్ కనుక -1 అనుకో, అప్పుడు కూడా ఇండెక్స్ 2నే అవుతుంది. ఒకవేళ ఈ లాస్ట్ వాల్యూ 4 అనుకో, 1,3,4, అప్పుడు ఇండెక్స్ 3 అవుతుంది. సో మనకు వచ్చిన డీలో లేదా మనకు వచ్చిన ఐగన్ వాల్యూస్ దాంట్లో ఎన్ని పాజిటివ్ చెప్పేదే ఇండెక్స్. నెక్స్ట్ సిగ్నేచర్. సిగ్నేచర్ అంటే డీలో ఇన్ డి పాజిటివ్ టర్మ్స్ మైనస్ నెగిటివ్ టర్మ్స్, పాజిటివ్ టర్మ్స్ మైనస్ నెగిటివ్ టర్మ్స్. మనకు వచ్చిన పాజిటివ్ టర్మ్స్ లోంచి నెగిటివ్ టర్మ్స్ సపరేట్ చేస్తే వచ్చేదే సిగ్నేచర్. అండ్ లాస్ట్ బట్ వన్ నేచర్.
సో ఇదే చాలా ఇంపార్టెంట్. నేచర్ మీకు ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తాను చూడండి. నేచర్ కి మొత్తం 5 పాయింట్స్ ఉన్నాయి. నేచర్ లో మళ్ళీ 5 సబ్ పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, ఒకవేళ కనుక మనకు రూట్స్ 1, 2, 3 వచ్చినాయి. ఎన్ని రూట్స్ ఉన్నాయి? 3 రూట్స్ ఉన్నాయి. వీటిని ఐగన్ వాల్యూస్ అంటాం. ఇక్కడ వచ్చిన ఐగన్ వాల్యూస్ అన్ని కూడా ఏంటి? ఆల్ పాజిటివ్, అన్ని కూడా పాజిటివ్. కాబట్టి దీన్ని ఏమంటాం అంటే పాజిటివ్ డెఫినెట్ అంటాం నేచర్ ని. మనకు వచ్చిన అన్ని వాల్యూస్ పాజిటివ్ అయితే దాన్ని పాజిటివ్ డెఫినెట్. సెకండ్ ఎగ్జాంపుల్, మనకు వచ్చింది 1, 0, 2 వచ్చింది. సో దీంట్లో ఎన్ని పాజిటివ్? 2 పాజిటివ్. 2 పాజిటివ్. నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి దీంట్లో? లేవు. కానీ ఒకటి 0 అయింది. ఓన్లీ 2 పాజిటివ్ అయింది కాబట్టి దీన్ని ఏమంటాం అంటే సెమీ పాజిటివ్ డెఫినెట్ అంటాం. సెమీ పాజిటివ్ డెఫినెట్. ఎందుకంటే యాక్చువల్ గా మెయిన్ అంటే 3 వాల్యూస్, దాంట్లో సగమే వచ్చినాయి, అంటే 2నే వచ్చినాయి కాబట్టి సెమీ. నెగిటివ్ వాల్యూస్ లేవు, ఓన్లీ ఉన్న పాజిటివ్ లోనే ఒక వాల్యూ తగ్గిపోయింది. ఒకవేళ ఈ వాల్యూ కూడా 0 అని మీకు డౌట్ వచ్చింది అనుకో, ఇట్ ఈస్ ఆల్సో సెమీ పాజిటివ్ డెఫినెట్. ఓకే. థర్డ్ వన్, మనకు వచ్చిన వాల్యూస్ అన్ని నెగిటివ్ వాల్యూస్ వస్తే, ఇలా వస్తే దీన్ని ఏమంటాం అంటే నెగిటివ్ డెఫినెట్. ఆల్ వాల్యూస్ ఆర్ నెగిటివ్, దెన్ ఇట్ ఈస్ రిప్రజెంటేషన్ ఆఫ్ నేచర్ యాజ్ నెగిటివ్ డెఫినెట్. నెగిటివ్ డెఫినెట్. అలా కాకుండా 2 వాల్యూస్ నెగిటివ్ వచ్చి ఒక వాల్యూ 0 అయింది అనుకో, 2 వాల్యూస్ నెగిటివ్ వచ్చి ఒక వాల్యూ 0 అయితే దీన్ని ఏమంటాం అంటే సెమీ నెగిటివ్ డెఫినెట్. సెమీ నెగిటివ్ డెఫినెట్. ఇది ఫోర్త్ వన్. సో ఆల్ ఐగన్ వాల్యూస్ ఆర్, లేదా ఆల్ వాల్యూస్ ఆర్ పాజిటివ్ ఇన్ డి, లేదా ఆల్ ఐగన్ వాల్యూస్ ఆర్ పాజిటివ్, దెన్ ఇట్ ఈస్ పాజిటివ్ డెఫినెట్. సమ్ వాల్యూస్ ఆర్ 0 అండ్ రిమైనింగ్ వాల్యూ is పాజిటివ్, సెమీ పాజిటివ్. ఆల్ నెగిటివ్, ఆల్ values are d values are negative, then it is negative definite. All eigen values are negative but one is 0, it is semi negative. ఇప్పుడు లాస్ట్ డెఫ్ అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ది ఐగన్ వాల్యూస్ ఆర్ కంటైనింగ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్. ఎగ్జాంపుల్ ఈస్ ఫిఫ్త్ వన్, 1, 2, -3. 2 values are positive, 1 value is negative. Or -1, -2, 3. 2 values negative, 1 value is positive. 1, 0, -2. 1 value positive, 1 value negative. So these three conditions, negative and positive eigenvalues contains, it is indefinite. Indefinite. దీన్ని ఏమంటాం అంటే నెగిటివ్ పాజిటివ్ వాల్యూస్ కనుక దాంట్లో ఇంక్లూడ్ అయితే దాన్ని ఇండెఫినెట్ అంటాం. ఆల్ ఐగన్ వాల్యూస్ ఆర్ పాజిటివ్, దెన్ ఇట్ ఈస్ పాజిటివ్ డెఫినెట్. ఆల్ ఐగన్ వాల్యూస్ ఆర్ నెగిటివ్, దెన్ ఇట్ ఈస్ నెగిటివ్ డెఫినెట్. సమ్ వాల్యూస్ ఆర్ పాజిటివ్ అండ్ వన్ వాల్యూ is 0, సెమీ పాజిటివ్. సమ్ వాల్యూస్ ఆర్ నెగిటివ్ అండ్ వన్ వాల్యూ is 0, సెమీ నెగిటివ్. నెగిటివ్ అండ్ పాజిటివ్ both are included, then it is indefinite. And the last one is matrix representation. Matrix representation, write P equal to X equal to Py, or X equal to Q అయితే Q. This is the matrix transportation లేదా matrix representation. ఇలా రాస్తే సరిపోతుంది. P లో ఉంటే P లో రాయండి, Q లో ఉంటే Q లో రాయండి. ఓకే, ఇది ప్రాసెస్. ఓ ప్రాబ్లం చేద్దాం చూడండి. క్వశ్చన్ ఏమన్నాడో చూడండి. Reduce the quadratic form 3x square plus 5y square, 3x square plus 5y square plus 3z square minus 2yz minus 2zx minus 2xy.
సిఆర్ ఆడెవడో స్క్రీన్ మీద రాస్తున్నాడు చూడమని చూసారా? ఒకసారి ఆడెవడో ఐడెంటిఫై చేస్తాడు, బ్లాక్ చేద్దాం వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసేసి. సో reduce the quadratic form 3x square plus 5y square plus 3z square minus 2yz plus 2zx minus 2xy. సో ఇది ఒక క్వాడ్రాటిక్ ఫామ్. మనం ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే వర్కింగ్ రూల్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఫామ్ టు కెనానిక్ ఫామ్. స్టెప్ 1, we have to write the quadratic form into a matrix form. It has a one format. That format here variables are contains x, y, z. So we have to find out the quadratic form to matrix form by the given format. So what is that format? Taking x, y, z and again x, y, z. So here x square, xy by 2, xz by 2, xy by 2, y square, yz by 2, xz by 2, yz by 2, z square. వీటి కోషన్స్ ఉంటాయి కదా, అవి రాద్దాం మనం మ్యాట్రిసెస్ లో. ఓకే, ఇప్పుడు ఫస్ట్ వాల్యూ ఇక్కడ రాస్తున్నాం. ఎక్స్ స్క్వేర్ యొక్క కోషెంట్ 3, దాన్ని బై 2 చేయాల్సిన అవసరం లేదు. సో దీన్నే మనం ఏ అనే మ్యాట్రిక్స్ అంటాం. లెట్ ఏ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ xy by 2, xy by 2. ఇక్కడ xy ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది. దీని xy by 2 అంటే ఎంత? -2/2. xy కోషెంట్ -2, -2/2 అంటే -1. నెక్స్ట్ xz by 2, xz ఇక్కడ ఉంది. xz by 2 అంటే xyz యొక్క కోషెంట్ 2/2 అంటే 1. నెక్స్ట్ xy by 2, ఇంత ముందు చేసాక xy by 2 అంటే -1. y స్క్వేర్ యొక్క కోషెంట్ ఆఫ్ y స్క్వేర్ 5. నెక్స్ట్ yz by 2, yz by 2 అంటే -2, -2/2 అంటే -1. నెక్స్ట్ xz by 2, xz by 2 అంటే ఎంత? 1. నెక్స్ట్ yz by 2, ఇక్కడ ఆల్రెడీ రాసాం కదా -1. z స్క్వేర్ యొక్క కోషెంట్ 3. ఇలా రాసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ టర్మ్స్ ఏమొస్తాయి? ఏ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ యొక్క కోషెంట్ 3. నెక్స్ట్ ఇక్కడ xy by 2, ఇక xy by 2 అంటే దాని కోషెంట్ -2, -2/2 అంటే -1. నెక్స్ట్ xz by 2 అంటే ఇది +2/2 అండ్ +2/2 అంటే 1. ఇక్కడికి ఫస్ట్ రో అయిపోయింది. ఇప్పుడు y తో చేస్తున్నాం. y ఇంటూ ఎక్స్, yz by 2, xy, x ఇంటూ y కదా అంటే -1. నెక్స్ట్ y స్క్వేర్ యొక్క కోషెంట్ 5, దీన్ని బై 2 చేయకూడదు. నెక్స్ట్ yz అంటే -2 అంటే -1. నెక్స్ట్ xz అంటే +2/2 అంటే 1. నెక్స్ట్ yz అంటే -2 అంటే -1. z స్క్వేర్ యొక్క కోషెంట్ 3. సో ఇది మనం రాయాల్సిన ఏ అన్నమాట. మీరు కావాలంటే దీనికి ట్రాన్స్పోజ్ కట్టండి. దీనికి ట్రాన్స్పోజ్ కట్టినా సేమ్ మ్యాట్రిక్స్ రావాలి. అలా రాలేదు అంటే మీరు చేసింది రాంగ్ అని. ఒకసారి ట్రాన్స్పోజ్ కడదాం చూడండి. ఏకి ట్రాన్స్పోజ్ ఏమవుతుంది? ఫస్ట్ రోని ఫస్ట్ కాలం కింద రాయండి, 3 -1 1. సెకండ్ రోని సెకండ్ కాలం కింద రాయండి, ఈ సెకండ్ రోని -1 5 -1. థర్డ్ రోని థర్డ్ కాలం కింద రాయండి, 1 -1 3. చూడండి ఈ రెండు సేమే. ఓకేనా? అలా రాలేదు అంటే మనకు రాంగ్. కావాలంటే మీరు కరెక్ట్గా రాసారు లేదా ఒకసారి ఇలా వెరిఫై చేసుకోవచ్చు. సో కరెక్ట్గానే రాసాం కాబట్టి నేను ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాను. క్వాడ్రాటిక్ ఫామ్ నుంచి కెనానికల్ ఫామ్లోకి మనం అలా కన్వర్ట్ చేసుకోవాలి. ఆఫ్టర్ కన్వర్షన్ ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే
దీనికి ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సెకండ్ స్టెప్, రైట్ ది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. అంటే a మైనస్ లాంబ్డా ఈక్వల్ టు 0 ఇది ఫైండ్ అవుట్ చేయాలి. a మైనస్ లాంబ్డా ఈక్వల్ టు 0 పేరేంటి? దీని పేరు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, a మైనస్ లాంబ్డా i ఇది తీసేయండి, ఇది కూడా తీసేయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ a మైనస్ లాంబ్డా i ఈక్వల్ టు ఇది డెట్ రావాలి. సో దేనికి లాంబ్డా చేస్తారు? సింపుల్ గా డయాగ్నల్ అంటే ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ కి మైనస్ లాంబ్డా, సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ కి మైనస్ లాంబ్డా, థర్డ్ రోలో థర్డ్ ఎలిమెంట్ కి మైనస్ లాంబ్డా చేయండి. సో కొంచెం టర్మ్స్ నీట్ గా రాస్తే ఇది 5 మైనస్ లాంబ్డా, ఫస్ట్ ది 3 మైనస్ లాంబ్డా, థర్డ్ కూడా 3 మైనస్ లాంబ్డా. సో ఇది a మైనస్ లాంబ్డా. దీని పేరు ఏంటంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. దీన్ని మనం ఏమంటాం? క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటాం. ఓకే, ఇప్పుడు దీని వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు జనరల్ గా ఎక్స్పాన్షన్ విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ రో చేస్తారు. కానీ దీనికి ఒక షార్ట్ కట్ ఉంది. ఆ షార్ట్ కట్ ఏంటో చూడండి ఒకసారి. మనకి ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి? 1 2 3 రోస్ ఉన్నాయి. కాబట్టి మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? లాంబ్డాకి పవర్ 3 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ షార్ట్ కట్ చూడండి జాగ్రత్తగా. లాంబ్డా క్యూబ్ 1 డిగ్రీ తగ్గించండి, ఇది గ్యాప్ ఉంది. లాంబ్డా స్క్వేర్ ఇంకో డిగ్రీ తగ్గించండి, లాంబ్డా, తర్వాత లాంబ్డా పవర్ 0 అంటే ఏదో సమ్ కాన్స్టెంట్ ఈక్వల్ టు 0. ఇలా వస్తాయి అనమాట టర్మ్స్ మనం షార్ట్ కట్ లో రాసినప్పుడు. సో ఇలా వస్తాయి. 3/3 మ్యాట్రిసెస్ తీసుకున్న ప్రతిదీ అలాగే వస్తుంది. లాంబ్డా క్యూబ్, లాంబ్డా స్క్వేర్, లాంబ్డా, తర్వాత లాంబ్డా పవర్ 0 అంటే కాన్స్టెంట్ అన్నమాట. ఓకే, ఇప్పుడు సెకండ్ స్టెప్ వేయాలంటే వీటికి సైన్స్ ఇవ్వాలి. సైన్స్ అంటే ఫస్ట్ది ఎప్పుడు కూడా పాజిటివ్, తర్వాత నెగిటివ్, పాజిటివ్, నెగిటివ్, ఆల్టర్నేటివ్ సైన్స్. ఫస్ట్ది ప్లస్, ఎప్పుడు ప్లస్ ఉంటుంది, ఎదరు ప్లస్ రాయాల్సిన అవసరం లేదు. నెగిటివ్ అంటే ఇది కూడా రాస్తా అంటే రాయండి పోనీ. పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్. నెక్స్ట్ వచ్చేప్పటికి క్లాస్ మధ్యాహ్నం 12:30కి అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేప్పటికి వీటి యొక్క ఫ్యాక్టర్స్ అంటే మొత్తం 3 స్టెప్స్. ఫస్ట్ వన్ ఏమో లాంబ్డా క్యూబ్, లాంబ్డా స్క్వేర్, లాంబ్డా కాన్స్టెంట్. సెకండ్ స్టెప్ వచ్చేప్పటికి సైన్స్, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. థర్డ్ వన్ వచ్చేప్పటికి ఏం చేస్తారంటే ఫ్యాక్టర్స్ అన్నమాట. ఫస్ట్ లాంబ్డా క్యూబ్ వచ్చింది అంటే దానికి ఎటువంటి కోషెంట్స్ రావు. there is no quotient terms in the highest degree of lambda. Here highest degree of lambda is 3. So there is no coefficient. So only one is a coefficient. No need to write the 1. Lambda cube ki etuvanti factors ravu. Lambda square ki factors వీటిని ఒకసారి మీరు వీటిని ఎరేంజ్ చేసేసుకోండి, మీకు అప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు చూస్తే మనం డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏమొస్తాయి ఒకసారి చూడండి. ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్, థర్డ్ రో థర్డ్ ఎలిమెంట్, ఇవే డయాగ్నల్ ఎలిమెంట్స్. వీటి యొక్క ఎడిషన్ ని మనం ఏమంటాం అంటే ట్రేస్ అంటాం. ట్రేస్ అంటే యాడింగ్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్, ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ 3 5 3. సో 3 8 + 3 దట్ ఈక్వల్ టు 11. సో ఈ 11 ఇక్కడ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టెప్. థర్డ్ అంటే లాంబ్డాకి. సో లాంబ్డా ఈజ్ ఏ కోఫాక్టర్స్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్. కోఫాక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటికి డయాగ్నల్ ఎలిమెంట్స్. కోఫాక్టర్స్ కూడా ఇవే. దేనికి కట్టాలి? ఈ 3కి కోఫాక్టర్స్ కట్టాలి. ఈ 3కి కోఫాక్టర్స్ అంటే 3 కరస్పాండింగ్ ఉన్న రోని కాలమ్ ని డిలీట్ చేసేయండి. ఇంకేం మిగిలిపోతుంది? 5 3s 15. ఫార్ములాలో మైనస్, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే ఎంత వచ్చింది? 14. ఈ 14 పక్కన పెట్టండి.
తర్వాత ఏం తీసుకుంటారు అంటే సెకండ్ డయాగ్నల్ ఎలిమెంట్ 5, దీనికి కరస్పాండ్ ఉన్న రోని కాలంని తీసేయండి. ఇప్పుడు 3 into 3 9, 1 into 1 -1 అంటే ఎంత 8. అండ్ లాస్ట్ కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. లాస్ట్ కోఫాక్టర్ ఏంటి 3, దీనికి కరస్పాండ్ ఉన్న రోని కాలం తీసేయండి. మీరు పెన్సిల్తో చేసుకోండి. 3 5s 15 minus 1 into -1 సో +1 ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది. 14 + 14 28, 28 + 8 36. సో ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది అంటే దీని కోఎఫిషియంట్ 36. ఒకవేళ ఇక్కడ -36 వచ్చింది అనుకో, ప్లస్ ఇంటూ మైనస్ చేసుకోవాలి. మనకు ప్లస్ వచ్చింది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంకేం మిగిలిపోయింది? కాన్స్టెంట్ టర్మ్ మిగిలిపోయింది. దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. డెట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? డెట్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం క్యాల్సి యూజ్ చేసుకొని క్యాల్సిలో డెట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా ఎక్కడైనా డెట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో క్యాల్సిలో డెట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు చెప్పే ఉంటారు కదా, దాన్ని ఫైండ్ అవుట్ చేసుకోండి. మోడ్ 3 times పెడితే మ్యాట్లోకి వెళ్తుంది. మీకు కావాలంటే అల్గరిథం నా దగ్గర ఉంది, ఒకసారి ఎలా చేయాలో ప్రాసెస్, ఆ ప్రాసెస్ పంపిస్తాను. ఆ ప్రాసెస్ ప్రకారం ట్రై చేయండి, వచ్చేస్తుంది. అలా డెట్ ఫైండ్ అవుట్ చేయగా వచ్చిన ఆన్సర్ ఇక్కడ వేసుకోండి. సో డెట్ వాల్యూ సపోజ్ 8 6 9 ఎంత అవుతుంది కదా, ఆ వాల్యూ ఇక్కడ వేసుకోండి. సో ఇదే మనకు కావాల్సిన క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఈజీగా వస్తుంది, మిస్టేక్స్ రావు, 100% గ్యారంటీగా మీకు రూట్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి. మీకు డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ఒకటే మీకు క్యాల్సీలో ఆల్రెడీ చెప్పుంటారు. ఇన్ కేస్ చెప్పకపోతే ఎలా చేయాలనే ప్రాసెస్ నేను మీకు వాట్సాప్ పంపిస్తాను, ఒకసారి దాని ప్రకారం ట్రై చేయండి. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. మన దగ్గర ఇలా ఉంది. మనం ఏం చేయాలంటే ఇక్కడ 3 rows కాబట్టి మనం రాయాల్సింది స్టెప్ 1 λ³ λ² λ కాన్స్టెంట్ ఈక్వల్ టు 0. స్టెప్ 2 సైన్స్, ఫస్ట్ ప్లస్, తర్వాత మైనస్, ప్లస్, మైనస్, నెక్స్ట్ థర్డ్ 1 ఫ్యాక్టర్స్. సో ఫ్యాక్టర్స్ వచ్చేప్పటికి λ³ ఎటువంటి ఫ్యాక్టర్స్ రావు, λ² మాత్రం ట్రేస్, అంటే వీటిని ఎడిషన్ అనమాట. 3 + 5 + 3 11. తర్వాత కోఫాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం? 3 కరస్పాండ్ ఉన్న రోని కాలం తీసేయండి, మిగిలిన వాల్యూ 15 -1 14. ఇప్పుడు ఏం చేస్తారు అంటే మళ్ళీ ఇంకోటి ప్రిన్సిపల్ డయాగ్నల్, అన్నిటికి కాదు, ప్రిన్సిపల్ డయాగ్నల్ 5, దీనికి కరస్పాండ్ రోని కాలం తీసుకోండి. 5ని కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. 3 × 3 9, 1 × 1 1 అంటే 8. నెక్స్ట్ లాస్ట్ డయాగ్నల్ ఎలిమెంట్ 3, దీనికి కరస్పాండ్ రోని కాలం తీసేస్తే 15 -1 14 అంటే 36. దీని ఫ్యాక్టర్ ఎంత వస్తుంది? 36. దీనికి ఏం చేయాలంటే డెట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. డెట్ ఏ క్యాల్సిల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే బ్రీఫ్ ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ మోడ్ని 3 times ప్రెస్ చేసుకోండి, మ్యాట్లో పెట్టుకోండి. మ్యాట్లో పెట్టిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే షిఫ్ట్ 4 ప్రెస్ చేయండి. షిఫ్ట్ 4 ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ డైమెన్షన్, ఎడిట్, మ్యాట్ అని వస్తుంది. డైమెన్షన్ మీద సెలెక్ట్ చేయండి. డైమెన్షన్స్ లో మీరు తీసుకోవాల్సింది ఏబిసిలో ఏ మ్యాట్రిక్స్ అని అడుగుతుంది. ఏ కావాలా, బి కావాలా, సి కావాలా? ఏ అని చెప్పండి. ఏ అని చెప్పిన తర్వాత దానికి ఆర్డర్ ఎంత అని అడుగుతుంది. సో ఏ యొక్క ఆర్డర్ ఎంత అంటే 3/3 కాబట్టి బై కొట్టకూడదు. 3 = ప్రెస్ చేయండి. మళ్ళీ 3 = ప్రెస్ చేయండి. 3 ప్రెస్ చేయడం ప్రెస్ చేయడం, 3 ప్రెస్ చేయడం ప్రెస్ చేయడం. సో క్యాల్సిల్ అలాగే ఎంటర్ చేయాలి. సో తర్వాత ఒకవేళ 3 = 3 ప్రెస్ చేసిన తర్వాత మ్యాట్రిక్స్ ఎంటర్ చేయమంటది. A11 అంటది. A11 అంటే 3 కదా, 3 = A12 -1 = A13 1 = అలా అన్ని వాల్యూస్ ఎంటర్ చేసేయండి. -1 = -5 = -1 = 1 = -1 = 3 అన్ని వాల్యూస్ ఎంటర్ చేసిన తర్వాత కావాలంటే మీరు ఒకసారి ఈక్వల్ టు కొట్టుకుంటూ చూసుకోండి, మీకు వాల్యూస్ కరెక్ట్గా ఉన్నాయో లేదో తెలిసిపోతుంది.
లేదు ఏదైనా రాంగ్ చేస్తే ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఎడిట్లోకి వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ ఎంటరింగ్ ది డైమెన్షన్స్ మొత్తం క్యాల్సీకి ఇచ్చేసారు. ఇప్పుడు మీరు ఏం ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నారు? డెట్. మనం జనరల్ గా డెట్ అంటే ఇలా రాస్తాం, డెట్ ఏ అని మనం మామూలుగా ఇలా రాస్తాం. కానీ క్యాల్సీలో ఏ అంటే మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ అని చెప్పాలి. డెట్ ఆఫ్ మ్యాట్ ఏ అని వాళ్ళు క్యాల్సీకి ఇలా ఇస్తేనే డెట్ ఫైండ్ అవుట్ చేస్తుంది, లేకపోతే ఫైండ్ అవుట్ చేయదు. సో డెట్ ఆఫ్ మ్యాట్ ఏ అనేది మనం క్యాల్సీలో డిస్ప్లే చేయాలి అంటే ఏ ప్రాసెస్ స్టార్ట్ చేయాలన్నా, ఏ ప్రాసెస్ చేయాలో తెలియకపోయినా మీరు చేయాల్సింది మ్యాట్రిసెస్ లో మాత్రం షిఫ్ట్ టు 4. మళ్ళీ షిఫ్ట్ టు 4 ఫైండ్ అవుట్ చేయండి. ప్లస్ చేస్తే ఇక్కడ 4 ప్లస్ అవసరం, షిఫ్ట్ టు 4 డైమెన్షన్ ఎడిట్ మ్యాట్ వస్తుంది. కానీ మనకేం కావాలి? డెట్ మ్యాట్ ఏ కావాలి. సో డెట్ లేదు ఇక్కడ. మీకు మధ్యలో రైట్ లో కాపీ బటన్ అని ఉంటుంది వైట్ కలర్ లో క్యాల్సీలో. మీరు రైట్ క్లిక్ చేసుకోవడానికి, లెఫ్ట్ క్లిక్ చేసుకోవడానికి, అప్ డౌన్ చేసుకోవడం ఒక బటన్ ఉంటుంది. దాన్ని రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ ఉంటుంది డెట్ అని, డెట్ ట్రాన్స్పోజ్ అని ఉంటాయి. దీంట్లో మీరు ఏం చేస్తారంటే షిఫ్ట్ టు 4 కొట్టిన తర్వాత క్యాల్సీలో స్పేస్ లేక ఓన్లీ డైమెన్షన్ ఎడిట్ మ్యాటే చూపిస్తుంది. డెట్ కావాలంటే మీరు అప్ డౌన్ రైట్ లెఫ్ట్ చేసుకునే బటన్ ఒకటి ఉంటుంది స్క్రీన్ కింద వైట్ కలర్, దానిపైన కాపీ అని రాస్తుంటుంది. దాన్ని రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ డెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. దాని కింద నెంబర్ ఎంత ఉంటే అంత సెలెక్ట్ చేయండి. అప్పుడు మీ క్యాల్సీలో ఇలా డిస్ప్లే అవుతుంది, డెట్ అంటుంది, డెట్ అని వస్తుంది. తర్వాత ఏం కావాలి? మనకు మ్యాట్ కావాలి. మళ్ళీ మ్యాట్ కావాలంటే మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ అగైన్ షిఫ్ట్ టు 4 ప్రెస్ చేయండి. షిఫ్ట్ టు 4 ప్రెస్ చేస్తే మళ్ళీ అక్కడ ఏమొస్తాయి? డైమెన్షన్ ఎడిట్ మ్యాట్ అని వస్తాయి. అప్పుడు మ్యాట్ కింద 3 అనే నెంబర్ ఉంటుంది, 3 ప్రెస్ చేయండి. అప్పుడు డెట్ మ్యాట్కి వెళ్ళినప్పుడు ఏబిసిలో ఏది కావాలని అడుగుతుంది. మనం ఏలో కదా సేవ్ చేసాం, ఏ అని ప్రెస్ చేయండి. అప్పుడు క్యాల్సీ డిస్ప్లే ఇలా వస్తుంది, డెట్ ఆఫ్ మ్యాట్ ఏ ఈక్వల్ టు కొట్టంగానే కొన్ని వాల్యూస్ ఇస్తాయి. కొన్ని క్యాల్సీలు స్పీడ్ గా క్యాలిక్యులేట్ చేసి, కొన్ని క్యాల్సీలు సింటాక్స్ ఎర్రర్ అంటాయి. సింటాక్స్ ఎర్రర్ అన్న ఏం ప్రాబ్లం లేదు, మళ్ళీ స్టార్ట్ చేయండి. డైమెన్షన్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి డైమెన్షన్స్ ఎక్కడికి పోవో. మీరు చేయాల్సిన ఏంటంటే షిఫ్ట్ టు 4 ప్రెస్ చేయడం, షిఫ్ట్ టు 4 ప్రెస్ చేయడం, రైట్ క్లిక్ చేసి డెట్ ని సెలెక్ట్ చేయడం, మళ్ళీ షిఫ్ట్ టు 4 ప్రెస్ చేయడం, మ్యాట్ ఏ సెలెక్ట్ చేయడం. రెండోసారి మాత్రం 100% మీకు ఆన్సర్ వస్తుంది. క్యాల్కులేట్ చేసుకోండి, అప్పుడు మీకు వచ్చిన అక్కడ ఆన్సరే డెట్ వాల్యూ అనమాట. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు రాంగ్ రాదు. టైం పట్టొచ్చేమో కానీ 1 మినిట్ ఎక్స్ట్రా పట్టొచ్చు. మాన్యువల్ గా చేస్తే రాంగ్ రావచ్చు. ఇక్కడ ఇట్టి పరిస్థితిలో మీకు రాంగ్ రావడానికి ఛాన్స్ లేదు. సో అలా ఫైండ్ అవుట్ చేస్తే మీకు కాన్స్టెంట్ కూడా వస్తుంది. సో ఐగన్ వాల్యూస్ మొత్తం క్యాల్కులేట్ చేశారు, అదే ఆ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేశారు. ఇప్పుడు ఏం క్యాల్కులేట్ చేయాలి? ఐగన్ వాల్యూస్ క్యాల్కులేట్ చేయాలి. ప్రాబ్లం లోకి వెళ్దాం ఒకసారి. సో మీరు తీసుకున్న మ్యాట్రిసెస్ లో ఇక్కడ తీసుకుంటే మీకు ఒక ఏమొచ్చింది? ఒక క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఇక్కడ లాంబ్డాలో వచ్చింది. దాన్ని మీరు ఏం చేస్తున్నారు అంటే 2x² ప్లస్ 3x². లాంబ్డాకి ఈక్వేషన్ మనకి ఏమిచ్చాడు? లాంబ్డా 1x² ప్లస్ లాంబ్డా 2x² ప్లస్ లాంబ్డా 3x². ఇక్కడ డైరెక్ట్ గా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఇవ్వకుండా మీకు ఐగన్ వాల్యూస్ ఇచ్చేసాడు. చూడండి, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఇవ్వకుండా ఐగన్ వాల్యూస్. సో ఐగన్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మనకి లాంబ్డా క్యూబ్ వస్తుంది కదా. లాంబ్డా క్యూబ్ వచ్చినప్పుడు మళ్ళీ మోడ్ ని 3 టైమ్స్ ప్రెస్ చేయండి. మోడ్ ని 3 క్యాల్సీలో మోడ్ ని 3 టైమ్స్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఐగన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి క్యాల్సీ ఎలా యూజ్ చేయాలో చెప్తాం. మోడ్ ని 3 టైమ్స్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ ఈక్వేషన్ అని వస్తుంది. ఈక్వేషన్ సెలెక్ట్ చేయండి. ఈక్వేషన్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ మీకు అన్నౌన్స్ అని వస్తుంది. అన్నౌన్స్ అంటే XYZ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం. ఇవి కాదు మనకు కావాల్సింది, డిగ్రీస్ కావాలి. కాబట్టి ఇలా రైట్ క్లిక్ చేసుకోండి. మధ్యలో బటన్ ఒకటి ఉంటుంది, రైట్ క్లిక్ చేయమని చెప్పే కదా. రైట్ క్లిక్ చేయగానే డిగ్రీ అని వస్తుంది. ఇక్కడ డిగ్రీలో 2 ఉంటుంది, 3 ఉంటుంది. మనకి లాంబ్డాకి పవర్ 3 కదా. 3 ప్రెస్ చేయండి. 3 అనే బటన్ నొక్కండి. నొక్కితే అప్పుడు మీకు క్యాల్సియం అడుగుతుంది ఏ వాల్యూ ఎంత. సో ఏ వాల్యూ అంటే 1, అంటే లాంబ్డా క్యూబ్ యొక్క ఫ్యాక్టర్. బి వాల్యూ అడుగుతుంది. బి వాల్యూ మనం ట్రేస్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత? 11 -11 కదా. సో లాంబ్డా స్క్వేర్ యొక్క ఫ్యాక్టర్ -11. సి వాల్యూ ఎంత? సో సి వాల్యూ మనం ఎంత క్యాలిక్యులేట్ చేసాం? 36 + 36, ఇది లాంబ్డా. డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిందే డి వాల్యూ అనమాట. ఆ వాల్యూ ఇక్కడ ప్రెస్ చేస్తారు. ఎప్పుడైతే మొత్తం 4 వాల్యూస్ ఎంటర్ చేసి ఈక్వల్ టు కొట్టారో
మీకు λ1 అంటే క్యాల్సి ఇలా రిప్రజెంట్ చేస్తుంది. x1 ఈక్వల్ టు 2, x2 ఈక్వల్ టు 3, x3 ఈక్వల్ టు 6 ఇలా ఇస్తుంది. ఒక్కోసారి x1 x2నే ఇస్తుంది, తర్వాత మళ్ళీ ఏ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట, ఏ అంటుంది. కానీ మనకి ఎన్ని రూట్స్ రావాలి, 3 రూట్స్ రావాలి, కానీ ఇక్కడ 2నే రిప్రజెంట్ చేస్తుంది. అటువంటి కేసులో ఈ వాల్యూ మళ్ళీ రిపీట్ అయిందని గుర్తుపెట్టుకోండి. క్యాల్సి చెప్పేది మీరు జాగ్రత్తగా చదవాలి. ఓన్లీ x1 x2 వాల్యూసే రూట్స్ అవుతాయి, ఏబిసి వాల్యూస్ మనం ఇచ్చినవి. మనం లాంబ్డా క్యూబ్ చేస్తున్నాం అంటే 3 రూట్స్ కావాలి, కానీ క్యాల్సి మనకు 2నే ఇచ్చింది. x1 ఈక్వల్ టు 2 అంది, x2 ఈక్వల్ టు 3 అంది. ఇంకో వాల్యూ చెప్పదు, మళ్ళీ దేని దగ్గరికి వెళ్తుంది, ఏ ఈక్వల్ టు 1 దగ్గరికి వెళ్ళిపోతుంది. ఏ ఈక్వల్ టు 1 మనం ఇచ్చిన వాల్యూ, దీన్ని తీసుకోకూడదు. తీసుకోకుండా మనకి 3 రూట్స్ రావాలి, కానీ క్యాల్సి 2 వాల్యూస్ చెప్తుంది అంటే ఈ లాస్ట్ లో ఉన్నది రిపీట్ అయినట్టు. ఒక్కోసారి క్యాల్సి x1 x2 కూడా అందో, ఓన్లీ x అంటుంది, x ఈక్వల్ టు 2 అంటది. అంటే మరి x1 వాల్యూ ఇచ్చింది, x2 x3 లేవంటే ఈ 2 మొత్తం రిపీట్ అయినట్టు, 2, 2, 2 అనేది రిపీట్ అయినట్టు. మీరు ఏ వాల్యూస్ తీసుకోకూడదు, ఏబిసి వాల్యూస్ అని వస్తాయి, అవి తీసుకోకూడదు. ఇవి మనం ఇచ్చిన వాల్యూస్ అన్నమాట. క్యాల్సిలో మనకి ఐగన్ వాల్యూస్ ఎక్కడ వస్తాయి అంటే x1 x2 x3, లేదా x1 x2 వచ్చి x3 రాకపోతే x2నే మళ్ళీ సేమ్ రిపీట్ అయినట్టే, లేదు x1 x2 x3 రాకుండా ఓన్లీ x ఇస్తే 3 రూట్స్ ఈక్వల్ అని. సో దిట్ ఈస్ కాల్డ్ ఐగన్ వాల్యూస్ ఫైండింగ్ ఇన్ క్యాల్సి. క్యాల్సిలో అలా ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత ఐగన్ వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఐగన్ వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడం మీకు చెప్పుంటారు కదా ప్రాసెస్. ఏ మైనస్ లాంబ్డా ఈక్వల్ టు 0 తీసుకొని ఫస్ట్ లాంబ్డాని తీసుకెళ్ళి దాంట్లో రీప్లేస్ చేస్తే ఫస్ట్ ఐగన్ వెక్టర్ వస్తుంది. ఇక్కడ ఐగన్ వాల్యూస్ ఎంత వచ్చినాయి, 2, 3, 6 వచ్చినాయి. ఓకే, 3 రూట్స్ డిఫరెంట్ కాబట్టి క్యాల్సిలో x1 ఈక్వల్ టు 2, x2 ఈక్వల్ టు 3, x3 ఈక్వల్ టు 6 అని ఇస్తుంది. అలాగే ఐగన్ వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ ఐగన్ వెక్టర్ మనం ఏం తీసుకుంటాం, ఏ మైనస్ లాంబ్డా ఇంటూ క్యాపిటల్ X ఈక్వల్ టు 0 తీసుకొని ఇక్కడ ఫస్ట్ లాంబ్డా ఈక్వల్ టు కేస్ 1 లాంబ్డా ఈక్వల్ టు 2 పెట్టండి, ఒక ఐగన్ వెక్టర్ వస్తుంది. లాంబ్డా ఈక్వల్ టు 3 పెట్టండి, సెకండ్ ఐగన్ వెక్టర్ వస్తుంది. లాంబ్డా ఈక్వల్ టు 6 పెట్టండి, థర్డ్ ఐగన్ వెక్టర్స్ వస్తుంది. ఎప్పుడైతే ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ వచ్చినాయో వచ్చిన ఐగన్ వెక్టర్స్ అన్నిటిని ఒక మ్యాట్రిక్స్ లో వేయాలి. కానీ ఇక్కడ ఏమన్నాడు, మీ క్వశ్చన్ కి జాగ్రత్త చదవమని చెప్పాను. మ్యాట్రిక్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నాడు. ట్రాన్స్ఫర్మేషన్ అన్నాడు అంటే మనకు వచ్చిన ఐగన్ వెక్టర్స్ మొత్తం మనకి ఇక్కడ చూడండి ఒకసారి, ఫస్ట్ ఐగన్ వెక్టర్ ఇది, ఇది ఫస్ట్ ఐగన్ వెక్టర్, ఇది సెకండ్ ఐగన్ వెక్టర్, ఇది థర్డ్ ఐగన్ వెక్టర్, ఇది థర్డ్ ఐగన్ వెక్టర్. సారీ, ఈ 3 ఐగన్ వెక్టర్స్ మనం మామూలుగా P అనే మోడల్ మ్యాట్రిక్స్ ఇలా రాస్తాం. Therefore ది మోడల్ మ్యాట్రిక్స్ P ఈక్వల్ టు అని చెప్పి ఫస్ట్ ఐగన్ వెక్టర్ ఇది కదా 1 0 -1 కాలం వైజ్ రాయండి, 1 0 -1. సెకండ్ ఐగన్ వెక్టర్ ఇది 1 1 1 1 1. థర్డ్ ఐగన్ వెక్టర్ ఇది x3 అంటే 1 -2 1. సో వాడు మ్యాట్రిక్స్ ట్రాన్స్ఫర్మేషన్ అని క్వశ్చన్లో అడగపోయినా, నార్మలైజేషన్ అని అడగపోయినా, ఆర్థోగోనల్ అని అడగపోయినా ఇక్కడతో మనకి P వాల్యూ మోడల్ మ్యాట్రిక్స్ అయిపోయినట్టే. కానీ అడిగాడు కదా, అడిగినప్పుడు ఏం చేయాలంటే నామ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. నామ్స్ అంటే ఏం లేదు, ఇక్కడ ఫస్ట్ కాలం ఉండదు కదా, దీన్ని సెలెక్ట్ చేయండి, దానికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయండి. 1 స్క్వేర్ అక్కడ ఉన్న ఎలిమెంట్స్ ఫస్ట్ కాలమే, దీనికి 1 స్క్వేరు 0 స్క్వేరు +1 -1 స్క్వేరు అంటే √2 వస్తుంది. ఈ √2తో ఇక్కడ ఉన్న టర్మ్స్ అన్నిటిని డివైడ్ చేయాలి. అంటే ఎలాగా చూపిస్తాను చూడండి. 1/√2, 0/√2 అంటే 0, -1/√2 ఇక్కడ చేసాను చూడండి. 1/√2 0 -1/√2. తర్వాత సెకండ్ కాలమ్ ని క్యాలిక్యులేట్ చేద్దాం. సెకండ్ కాలమ్ ని సెలెక్ట్ చేయండి, ఇది సెకండ్ కాలమ్ వచ్చేప్పటికి రూట్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ 1 స్క్వేర్, సెకండ్ ఎలిమెంట్ 1 స్క్వేర్, థర్డ్ ఎలిమెంట్ కూడా 1 స్క్వేర్ అంటే ఎంత వచ్చింది, √3. √3తో డివైడ్ చేయండి, 1/√3, ఈ వాల్యూ కూడా 1/√3, ఈ వాల్యూ కూడా 1/√3. సో ఇక్కడ అబ్జర్వ్ చేశారా, ఇది 1/√3 1/√3 1/√3. థర్డ్ది ఫైండ్ అవుట్ చేద్దాం నార్మ్స్. థర్డ్ది నార్మ్స్ అంటే రూట్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ 1 స్క్వేర్ -2 హోల్ స్క్వేర్ +1 స్క్వేర్. సో 1 + 1 + 4 అంటే 6
వచ్చింది. అంటే 1/√6 - 2/√6 1/√6 అలా వస్తుంది. ఆ వచ్చిన వాల్యూని ఇక్కడ మీరు పి అనుకోవచ్చు, క్యూ అనుకోవచ్చు. నేను రెండు వేరువేరుగా ఉంటే బాగుంటుందని నార్మ్స్ ఫైండ్ అవుట్ చేయకుండా దాన్ని పి అంటాము. నార్మ్స్ ఫైండ్ అవుట్ చేసేదాన్ని నేను పేరు పెట్టుకున్నా ఏమని, క్యూ అని. సో ఇది పి అంటున్నాడు, పి కాకుండా క్యూ అని పెట్టుకున్నాం. సో దిస్ ఈస్ కాల్డ్ ది క్యూ. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే క్యూ ఇన్వర్స్ ఏక్యూ ఈక్వల్ టు డి అని చెప్పాలి. సో ఈ వాల్యూ మీరు ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, రాసేసుకోవచ్చు. ఎలాగా, క్యూ ఇన్వర్స్ ఏక్యూ. క్యూ కావాలంటే మీరు క్యాల్సిలో ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయడం ఉంటుంది కదా, అలా ఫైండ్ అవుట్ చేయండి. ఏ అంటే మనం స్టార్టింగ్ లో రాసాం కదా ఏనే, క్యూ అంటే ఈ మ్యాట్రిక్స్. సో క్యూ ఇన్వర్స్ డైరెక్ట్ కట్టాలంటే మీరు ఏం చేస్తారు, క్యాల్సిలో ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు ఒకసారి చూడండి. మీరు ఇక్కడ ఏం రాయాలి, క్యూ ఇన్వర్స్ షో దట్ క్యూ ఇన్వర్స్ ఏక్యూ ఈక్వల్ టు డి అని చెప్పాలి. సో క్యూ ఇన్వర్స్ అంటే ఏం చేస్తారంటే 1/det(q) ఇంటూ adjoint q. అంటే మ్యాట్రిసెస్ లో డైమెన్షన్స్ ఎంటర్ చేసేసిన తర్వాత మీకు డెట్ ఫైండ్ అవుట్ చేసేయండి. ఇంతకుముందు ఎలా చెప్పానో సేమ్ ప్రాసెస్ డెట్ ఫైండ్ అవుట్ చేయండి. అక్కడ డెట్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 9 వచ్చింది అనుకో, 9 ఇంటూ ఇప్పుడు ఏం చేయాలంటే సేమ్ ప్రాసెస్ షిఫ్ట్ టు 4 తీసుకోండి. షిఫ్ట్ టు 4 లో ఏం సెలెక్ట్ చేస్తారు, మ్యాట్ సెలెక్ట్ చేయండి, మ్యాట్ ఏ సెలెక్ట్ చేయండి. తర్వాత మన క్యాల్సిలో x⁻−1 ఉంటుంది, అది సెలెక్ట్ చేయండి. అప్పుడు మీ క్యాల్సి డిస్ప్లే ఇలా వస్తాయి, 9 ఇంటూ మ్యాట్ ఏ ఇన్వర్స్ అని వస్తుంది. సో 9 ఎందుకు కొట్టామంటే యాక్చువల్గా మనకి ఏ ఇన్వర్స్ కొడితే డైరెక్ట్ గా పాయింట్ లో వచ్చేద్ది, కానీ 9 కొట్టడం మూలన మనకి మ్యాట్రిక్స్ ఇన్వర్స్ అనేది వస్తుంది. అప్పుడు మీరు ఇక్కడ క్యూ ఇన్వర్స్ ప్లేస్ లో ఏం రాసుకోవాలి అంటే డెట్ 9 అని నాకు తెలీదు, మామూలు చెప్తాను ఎగ్జాంపుల్ కోసం. మీరేం రాసుకోవాలంటే 1/9 ఇంటూ ఇక్కడ వచ్చే మ్యాట్రిక్స్ క్యూ ఇన్వర్స్. ఏ అంటే స్టార్టింగ్ లో మనం క్వాడ్రాటిక్ ఫామ్ నుంచి రాసాను చూసారా, అది ఏ. క్యూ అంటే ఇదే టిక్ చేసింది, ఇది రాయండి. ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఇలా రావాలి. మీరు మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు, ఇలా రాసేయండి. ఫస్ట్ ఐగన్ వెక్టర్ 2, సెకండ్ ఐగన్ వెక్టర్ 3, థర్డ్ ఐగన్ వెక్టర్ 6. మీకు ఇక్కడ ఏం వచ్చినా మీరు రాయాల్సిన ఆన్సర్ మాత్రం ఇదే. ఎందుకంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ లో ఐగన్ వాల్యూస్ కలిగి ఉన్న మ్యాట్రిక్స్ మనకి డయాగ్నల్ మ్యాట్రిక్స్ అవుతుంది. దీన్నే మనం క్వాడ్రాటిక్ ఫామ్ టు కెనానికల్ ఫామ్, దీన్నే ఏమంటాం అంటే కెనానికల్ ఫామ్ అంటాం. ఇక్కడ క్యూ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి, పి అయితే పి ఇన్వర్స్. ఏ అంటే మనం ఫస్ట్ లో రాసిన మ్యాట్రిక్సెస్, క్యూ అంటే ఇది ఇక్కడ ఉన్న మ్యాట్రిక్సెస్. ఈ మొత్తం 3 మల్టిప్లై అయితే మనకి ఏం రావాలి అంటే ఏం రావాలో ముందే తెలుసు. ఏం వచ్చినాయి ఐగన్ వాల్యూస్ మనకి 2, 3, 6 వచ్చినాయి. సో 2 అనేది ఫస్ట్, 3 అనేది సెకండ్, 6 అనేది థర్డ్. ప్రిన్సిపల్ డయాగ్నల్ లో వేసేస్తే అదే మనకు కావాల్సిన డి. సో ఇక్కడికి మనం ఏం చెప్పామంటే క్వాడ్రాటిక్ ఫామ్ నుంచి కెనానికల్ ఫామ్ చెప్పాం, క్వాడ్రాటిక్ ఫామ్ నుంచి కెనానికల్ ఫామ్. సో కెనానికల్ ఫామ్ ఎంత అంటే మనకు ఆన్సర్ ఏం చెప్తారు, 20030300006. ఇప్పుడు ఎడిషనల్ గా చేయాల్సిన వర్క్స్ అన్ని ఇక్కడ చేద్దాం. సో ఎడిషనల్ గా చేయాల్సిన వర్క్స్ ఏంటంటే మనకు వచ్చిన మ్యాట్రిసెస్ తీసుకోండి, 200030, ఇది లాస్ట్ ఆన్సర్ 006. దీన్నే ఏమంటాం అంటే మనం డయాగ్నల్ మ్యాట్రిక్స్ డి అంటాము. ఇదే కెనానికల్ ఫామ్ అంటే. ఓకే, ఇప్పుడు ర్యాంక్ రాయాలి, దీనికి రాయాలి ర్యాంక్. వాట్ అబౌట్ ర్యాంక్ డెఫినేషన్, నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. ఫస్ట్ రోలో ఎలిమెంట్ ఉందా, ఉంది. సెకండ్ రోలో ఎలిమెంట్ ఉంది, థర్డ్ రోలో ఎలిమెంట్ ఉంది. హియర్ 3 నాన్ జీరో రోస్ ఆర్ అవైలబుల్ ఇన్ డి, సో ర్యాంక్ ఈక్వల్ టు 3. సెకండ్ వన్ ఇండెక్స్. అన్ని అడగలేదు క్వశ్చన్లో, కానీ నేను చెప్పేస్తున్నాను, మీకు అడిగినప్పుడు రాసుకోండి. నెంబర్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ ఇన్ డి. డిలో ఎన్ని పాజిటివ్ టర్మ్స్ ఉన్నాయి, 2 పాజిటివే, 3 పాజిటివే, 6 కూడా పాజిటివే. కాబట్టి ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే 3 పాజిటివ్ టర్మ్స్ ఉన్నాయి. సో ఇండెక్స్ ఎంత అవుతుంది, అది కూడా 3నే. నెక్స్ట్ థర్డ్ వన్ సిగ్నేచర్. సిగ్నేచర్ అంటే ఏం చెప్పాను, నెంబర్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ మైనస్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ టర్మ్స్. ఇక్కడ ఓన్లీ పాజిటివ్ టర్మ్స్ 3, నెగిటివ్ టర్మ్స్ ఏం లేవు కాబట్టి 0. సో సిగ్నేచర్ కూడా 3నే. నెక్స్ట్ ఫోర్త్ వన్ నేచర్. నేచర్ ఫార్ములా ఏంటి, అన్ని పాజిటివ్ అయితే అంటే మనకు వచ్చిన ఐగన్ వాల్యూస్ 2, 3, 6 అన్ని పాజిటివ్ ఇక్కడ, కాబట్టి పాజిటివ్ డెఫినెట్.
పాజిటివ్ డెఫినెట్. మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ అంటే రబ్ చేసేస్తాను చూడండి. ఒకసారి రబ్ చేసే ముందు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ర్యాంక్ నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్, ఇది ఇక్కడో ఎలిమెంట్ ఉంది, ఇక్కడో ఎలిమెంట్ ఉంది, ఇక్కడో ఎలిమెంట్ ఉంది, సో 3. ఇండెక్స్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్, 2 పాజిటివ్ 3 పాజిటివ్. ఒకవేళ 6 కనుక నెగిటివ్ అనుకో 2 రాసుకోవాలి, కానీ ఇక్కడ అన్ని పాజిటివ్ కాబట్టి 3. సిగ్నేచర్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ మైనస్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ టర్మ్స్. పాజిటివ్ టర్మ్స్ 3 ఉన్నాయి, ఇక్కడ నెగిటివ్ టర్మ్స్ లేవు కాబట్టి 0. నేచర్ అన్ని పాజిటివ్ అయితే పాజిటివ్ డెఫినెట్. ఇప్పుడు ఇవన్నీ క్వశ్చన్లు అడగల, కానీ మీకు తర్వాత ఏదైనా ప్రాబ్లంలు అడుగుతాడని చెప్పాడు. వీడు అడిగింది ఏంటంటే మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ మాత్రం క్వశ్చన్లో అడిగాడు. సో మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ అంటే ఏం చెప్పాను, x ఈక్వల్ టు py. x అంటే xyz, p అంటే ఇప్పుడు లాస్ట్ లో ఫైండ్ అవుట్ చేసాం కదా, 1/√2 0 మైనస్ 1/√2 1/√3 1/√3 1/√3. ఇక్కడ ఏదో టర్మ్ వచ్చింది, సపోజ్ 1/√6, లాస్ట్ వాల్యూ గుర్తులేదు, 2/√6, ఇక్కడ కూడా మైనస్ 1/√6. ఇలా వచ్చింది కదా, దీన్ని y తో మల్టిప్లై అయ్యాలి. y అంటే y1 y2, ఇది y3. స్పేస్ సరిపోలేదు నాకు, అలా తీసుకోండి. సార్ చూద్దాం ఆన్సర్ ఎంత వచ్చిందో. 1 - 2 1 అంతే. ఓకే, ఈ లాస్ట్ లైన్ ఏంటంటే మీకు y1 y2 y3. దీన్ని ఎలా మల్టిప్లై చేస్తామంటే x ఈక్వల్ టు, లేదు అక్కడ x1 y1 z1 ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మీరు దీన్ని xyz తీసుకోండి, మనకి ఎలా ఇచ్చినా పర్లేదు. సో 1/√2 ఇంటూ y1 అంటే y1/√2 ప్లస్ 0 ఇంటూ ఈ వాల్యూ y2 0 ప్లస్ 1/√2 ఇంటూ y3 y3/√2. ఇది x వాల్యూ. y వాల్యూ ఇప్పుడు వీటిని రాప్ చేసేయండి. y ఈక్వల్ టు దేంతో 0 ఇంటూ y1 0 1/√3 ఇంటూ y2 y2/√3 1/√3 ఇంటూ ఇక్కడ మనం సెకండ్ రోని, సో కాలం వైజ్ ఫస్ట్ రో సెకండ్ కాలం కదా. ఒక్క నిమిషం, మల్టిప్లై చేసేటప్పుడు 1/√2 ఇంటూ y1 y1/√2, నెక్స్ట్ 1/√3 ఇంటూ y2 y2/√3 1/√6 ఇంటూ y3 ప్లస్ వేసుకోండి y3/√6. ఇలా మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ సెకండ్స్ 0 ఇంటూ y1, ఈ 0 ఇంటూ y1 అంటే 0 1/√3 ఇంటూ y2 y2/√3 2/√6 ఇంటూ y3 y3/√6 ఇలా రాస్తాం. దీన్ని కూడా సింప్లిఫై చేసుకోండి. లాస్ట్ z అనే వాల్యూ 1/√2 ఇంటూ మైనస్ 1/√2 ఇంటూ y1 మైనస్ y1/√2 నెక్స్ట్ 1/√3 ఇంటూ y2 y2/√3 మైనస్ 1/√6 ఇంటూ y3 మైనస్ y3/√6. సో ఇలా రాస్తే దీన్నే మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ అంటాం. అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలం, థర్డ్ రో ఫస్ట్ కాలం, అలా మల్టిప్లై చేసుకుంటే వచ్చేదే మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్. ఓకే, ఇది క్వాడ్రాటిక్ ఫామ్ టు కెనానికల్ ఫామ్ రాయటం. మీకు పీక్యూలో వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా చెప్పాను. అలాగే ర్యాంకు, ఇండెక్స్, సిగ్నేచరు, నేచరు, మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్. ఒకవేళ కనుక మీ క్వశ్చన్లో ఎక్కడైనా ఆర్థోగనల్ అని కనిపించింది అనుకో, ఆర్థోగనల్, అప్పుడు మీరు ఏం చేస్తారంటే క్యూ ఇన్వర్స్ ఏక్యూ ఈక్వల్ టు డి. యాక్చువల్గా మనం చెప్పాల్సింది ఇక్కడ ఆర్థోగనల్ అన్నాడు కాబట్టి మీరు ఏం చేస్తారంటే క్యూ ట్రాన్స్పోజ్ ఏక్యూ ఈక్వల్ టు డి. డి అని చెప్పండి. సో క్యూ ట్రాన్స్పోజ్ అయితే మీకు ఈజీ, క్యాల్సిలో చేయాల్సిన అవసరం. మనకు వచ్చిన ఆన్సర్ ఉంటుంది కదా, దాన్ని రోస్ కాలమ్స్ రోస్ కింద చేంజ్ చేయండి సరే. ఓకే, సో అది డౌట్స్ ఉంటే మళ్ళీ ఒకసారి అడగండి. అటెండెన్స్ తీసుకున్నారా సిఆర్స్? ఎస్ సార్.
Padmavat already ready, sir. Yeah. సింపుల్ గా మీకు అండర్స్టాండ్ అవ్వాలంటే దీనికి ఒక సింటాక్స్. Okay, sir. Bye, sir. Thank you, sir. Thank you, sir. Bye. English class. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది ట్రూ బ్లాక్. ఓకే, కండిషన్ 2 అయితే లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక కండిషన్ రాసుకుందాం. ఓకే, సో ఈ కండిషన్ కి ఇది ట్రూ బ్లాక్. సో ఇక్కడ నుండి ఇక్కడ ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ లో రాయడం, అంటే ఒక ఇన్నర్ ఇఫ్ స్టేట్మెంట్ అలాగే ఒక అవుటర్ ఇఫ్. సో ఈ విధంగా ఉంటే మనం దీన్ని నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ అంటాం. ఓకే, సో మరి స్టేట్మెంట్ కి మళ్ళీ మనకి ఎల్స్ బ్లాక్ కూడా కంపల్సరీగా ఉండాలి. ఓకే, సో మరి ఎల్స్ బ్లాక్ లో మళ్ళీ ఇఫ్ కండిషన్ కూడా రాసుకోవచ్చు మన రిక్వైర్మెంట్ బట్. ఇఫ్ మళ్ళీ దీనికి ఎల్స్ మన రిక్వైర్మెంట్ బట్. సో ఇలా ఓకే, అందరూ జాగ్రత్తగా వినండి. ఈరోజు క్లాస్ ఏంటంటే అయిపోయింది కాబట్టి సి లాంగ్వేజ్ లో జాయిన్ అవ్వండి. హోస్ట్ నేనే, అర్థమైందా? అదే